నీళ్లు ఆ యొక్క 840 అడుగుల లెవెల్ గిన దొరికి ఉంటే నీళ్లు పారేవి. అంతెందుకు 3 నెలల క్రితం అకాల వర్షాలు వరదలు వచ్చినప్పుడు ఆ యొక్క కూలెం హెడ్ రెగ్యులేటర్ దగ్గర కొంచెం లీకేజెస్ ఉంటే ఏ విధంగా అయితే అప్స్ట్రీమ్ సైడ్ శ్రీశైలం డ్యామ్ అప్స్ట్రీమ్ సైడ్ నుంచి వాటర్ లీకేజెస్ అయ్యి టన్నల్ గుండా ప్రవహించి 18.8 కిలోమీటర్లు ప్రవహించి 4 అడుగుల లోతున నీళ్లు నిలబడ్డాయి యువతలకు వచ్చి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కూలెం హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి యువతల పక్కకు 18.8 కిలోమీటర్లు ఒక కాన్వాయ్ దాని లోపల నుంచి వచ్చింది. 2 టన్నులు పరిపూర్ణంగా పూర్తయ్యాయని చెప్పడానికి అది నిదర్శనం. అక్కడి నుంచి ఫీడర్ ఛానల్ తర్వాత నల్లమల రిజర్వాయర్లో నీళ్లు పట్టడానికి అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వాలి. అదొక్కటే పెండింగ్. ఆ 1200 కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇవ్వడానికి టైం ఉంది. జూన్లో కదా మనకు మాన్సూన్స్, కాబట్టి అంతలోపల అది పరిపూర్ణంగా పూర్తయింది. ఏవైనా కూడా నీళ్ళు ఇంపౌండ్ చేయడం ముఖ్యం, కానీ చివరి భూమి వరకు నీళ్ళు ఇవ్వడానికి టైం పడుతుంది. కానీ ప్రాజెక్టు పూర్తి కాలేదని చెప్పడం హాస్యాస్పదం. ఎవరైనా కూడా ఇంజనీరింగ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా దానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అడ్డంకి ఏదైతే ఉందో టనల్స్ అవి పూర్తి అయ్యాయా లేదని చూస్తారు. అది అయ్యా లేదు చెప్పమనండి. 100% వాళ్ళకి తెలుసు. నిద్రపోతున్న వాళ్ళని లేపచ్చు. నిద్రపోతున్నట్టు నటించే వాళ్ళని ఎవరు లేపగలరు? వాళ్ళకు తెలియక కాదు, వాళ్ళకు కడుపు పంట. వాళ్లకు ఎంత అసూయ అంటే మేము చేయలేకపోయాం. మా నాయకుడు శిలాపలకాలు వేసి వదిలేశాడు 94లో. కాకపోతే 2014 మేము అధికారంలో వచ్చినాం. అప్పుడనే చేసేవాళ్ళం. అప్పుడు మాయ మాటలు చెప్పారు. కేవలం గుత్తదారులు మార్చారు. దేనికోసం? కమిషన్ల కోసం, డబ్బుల కోసం. కాబట్టి వాళ్ళు చేయలేని పని వేరే వాళ్ళు ఎవరైనా చేసినా, మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే వాళ్ళకి మాత్రం రాత్రి నిద్ర పట్టదు. ఆ యొక్క యాంటీ యాసిడ్ సిరప్లు, ట్యాబ్లెట్లు ఒక డబ్బాలకు వాళ్ళకి ఇస్తే తప్ప ఆ యొక్క మంట చల్లారదు.